చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్సులు. ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చంద్రగిరి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే గారు సతీమణి సుధారెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక మాఫియా నడుపుతున్నారంటే ఏమాత్రం నేను తక్కువ చెప్పడం లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆర్సీపురంలో రోజు కొన్ని వందల వేల ట్రిప్పులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఇక్కడి నుంచి ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, అదేవిధంగా మైన్స్ కావచ్చు, ఏవి దొరికితే అవి పర్మిషన్ లేకుండా దోచుకొని పోతున్నారు. ఇవన్నీ కూడా అన్ని పేపర్లు, దాంట్లో కొన్ని టీడీపీకి అనుకూలమైన పేపర్లు ఈనాడు, అలాంటి ఇంకో పేపర్లో ఆంధ్రజ్యోతి, అదేవిధంగా కొన్ని సాక్షి, అదేవిధంగా డిఫరెంట్ పేపర్లన్నీ కవర్ చేస్తున్నాయి. రోజు కూడా కవర్ చేసినా కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ద్వేషం పెంచుకొని మా సోషల్ మీడియా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు సెంధిల్ కుమార్ని, ఈరోజు ఒక బీసీ సోదరుడు సెంధిల్ కుమార్ అన్ని విపరీతంగా దాడి చేసి ముఖమంతా కూడా ఒక 10 మంది టీడీపీ కార్యకర్తలు ఉండగా ఒక టీడీపీ గూండాలు కలిసి ఈరోజు దాడి చేయడం జరిగింది. అది కూడా దాడి కూడా ఒక మాఫియాలో ఏ విధంగా అయితే ఫాలో అయ్యి వెనకాల ఒక టిప్పర్ లారీతో ఫాలో అయ్యి చాలా దూరం పోయి ఆ టిప్పర్ లారీ ద్వారా ఈ అన్నను ఆపి 10 మంది కలిసి అందులో ధనంజయ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి ఎవరో ఉన్నారంట, మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నారంట, అదేవిధంగా ఇక్కడ శేఖర్ అని చెప్పి ఒక అతను ఉన్నారంట, అదేవిధంగా ప్రసాద్ అని చెప్పి ఇంకో అతను ఉన్నారంట. అంటే వీళ్ళందరూ కూడా ఈ మాఫియా నడిపే టీడీపీ నాయకులు కొంతమంది కలిసి ఈ విధంగా సెంధిల్ని మీద దాడి చేయడం జరిగింది. ఇది నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక అన్యాయమైన ఒక ఇష్యూ మీద పోరాడుతూ ఉంటే, ఒక ఇష్యూ జనాల్లోకి తీసుకొని పోతూ ఉంటే ఈ విధంగా ఎప్పుడూ లేని సంస్కృతి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో గత 15 ఏళ్ళగా రాజకీయాలు మేము కూడా చూస్తున్నాం. ఏ రోజు ముసుగులు వేసుకొని వాళ్ళందరూ కూడా మాస్క్లు వేసుకోవచ్చారు, అదేవిధంగా ముసుగులు వేసుకోవచ్చారు. ముసుగులు వేసుకోవచ్చు ఈ విధంగా దాడులు చేయడం ఏ రోజు ఈ సంస్కృతి లేదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయపరంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ పోలీసుగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ తీసుకోలేదంట, రేపు వెళ్ళి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాము. అక్కడ కూడా కంప్లైంట్ న్యాయం జరగకపోతే ప్రైవేట్ కేసు వేస్తాం. అదిగా న్యాయం చేయకపోతే మేము ఇంకా ఎంత దూరమైన దీన్ని ధర్నాలు కూడా సిద్ధపడతామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదో కేసులు పెడితే, ఏదో ఇబ్బంది పెడితే, ఏదో దాడులు చేసేస్తే భయపడిపోయి ఇంట్లో ఉంటామంటే అది మీ భ్రమ మాత్రం తెలియజేస్తున్నాం. ఈరోజు నాన్నగారిని అరెస్ట్ చేశారు, అన్యాయమైన కేసులో సంబంధం లేకుండా అరెస్ట్ చేశారు. అయినా కూడా మేము ఎవరు నిరుత్సాహపడలేదు, మేము ఎవరు డీలా పడిపోలేదు. మేము రెట్టింపు ఉత్సాహంతో మీరు చేసిన అన్యాయం జనంలోకి తీసుకుని పోతున్నాం. రేపు ఇదే విధంగా మా సెంధిల్ని నా బ్రదర్ లాగా, సొంత అన్నలాగా సెంధిల్ని ఈరోజు కొట్టారు కాబట్టి రేపు ఇవన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందిగా, న్యాయపరంగా మూల్యం చెల్లించుకోవాల్సిందిగా మేము కూడా ఆ విధంగా మేము ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నా. దీన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తే, ఇవన్నీ సంస్కృతి అలవాటు పడితే రేపు మీరు కూడా రోడ్ల మీద తిరగాలంటే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది కూడా. ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేకి, అదేవిధంగా ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి గారికి కూడా నేను ఎక్కడిని తెలియజేస్తున్నాను.